తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు తుది దశకు చేరుకుంది. బీఆర్ఎస్ నుంచి గెలుపొంది కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేల్లో 8 మందికి క్లీన్ చిట్ ఇచ్చారు స్పీకర్ గడ్డం ప్రసాద్. కానీ మిగిలిన 2 ఎమ్మెల్యేల కేసు విచారణ ఇంకా కొనసాగుతుంది. ఇప్పటికీ సుప్రీంకోర్టు ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసును 3 వారాల్లో ముగించాలని స్పీకర్ కు ఉత్తర్వులు జారీ చేయగా ఇవాళ విచారణకు రావాలని కడియం శ్రీహరి, దానం నాగేందర్ కు నోటీసులు పంపించారు తెలంగాణ శాసనసభాపతి. ఫిరాయింపు ఎమ్మెల్యేలో దానం నాగేందర్ది ప్రత్యేకమైన కేసు. దానం బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ బీఫాంపై సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశారు. ఫిరాయింపు కేసులో ఈ అంశం కీలక ఆధారంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. ఇక జనవరి 30న మొదలైన దానం నాగేందర్ కేసు విచారణ ఇంకా కొనసాగుతుంది. ఈ నెల 4, 18న దానం నాగేందర్ పై పిటిషన్ దాఖలు చేసిన పాడి కౌశిక్ రెడ్డిని క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. దానం నాగేందర్ కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేయడమే ప్రధాన సాక్ష్యమని, దానికి సంబంధించిన అన్ని వివరాలను స్పీకర్ కు అందజేసినట్టుగా పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు. అలాగే దానం నాగేందర్ పై బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సైతం పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఈ నెల 18న మహేశ్వర్ రెడ్డిని దానం తరపు అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. సుప్రీంకోర్టు చెప్పినా స్పీకర్ నిర్ణయం తీసుకోవడం లేదని ఆరోపించారు మహేశ్వర్ రెడ్డి. దానం నాగేందర్ ను సస్పెండ్ చేసిన విషయాన్ని బీఆర్ఎస్ ఎందుకు దాస్తుందంటూ ఆయన నిలదీశారు. మరోవైపు ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి స్పీకర్ నోటీసులకు ఆలస్యంగా లిఖితపూర్వక వివరణ ఇచ్చారు. తాను బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నానని, కాంగ్రెస్ సభ్యత్వం తీసుకోలేదని కడియం శ్రీహరి స్పీకర్ కు పేర్కొన్నారు. కానీ కడియం కూతురు కావ్య కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేస్తున్నప్పుడు నామినేషన్ పత్రంలో ఆయన సంతకం పెట్టారు. ఈ అంశాన్ని స్పీకర్ దగ్గర బీఆర్ఎస్ ప్రస్తావిస్తుంది. అయితే ఇవాళ విచారణకు రావాలని దానం నాగేందర్, కడియం శ్రీహరికి స్పీకర్ నోటీసులు పంపడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే దానం, కడియం విచారణకు వస్తారా? ఒకవేళ వస్తే ఈ ఇద్దరు ఎలాంటి సమాధానాలు చెప్తారు అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.